హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పెద్ది ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ అయితే మనం రంగస్థలం సినిమాకి మించి ఒక పెద్ద ఎమోషనల్ సీన్స్తో సినిమాని చూడబోతున్నాం. రంగస్థలం సినిమాకి మించి రామ్ చరణ్ గారి అదిరిపోయే పెర్ఫార్మెన్స్ చూడబోతున్నాం. పెద్ది అనే సినిమాతో నేషనల్ అవార్డు కొట్టబోతున్నాం క్లియర్గా అర్థమైంది భయ్య. అసలు ట్రైలర్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా ఎండ్ చేశాడు బుచ్చిబాబు, నువ్వు రామ్ చరణ్ని ఎన్ని విధాలుగా చూపించాలనుకున్నావో నాకు అర్థమైపోయింది భయ్య. ఇంకా లాస్ట్ షాట్ అయితే అథ్లెట్గా జస్ట్ రామ్ చరణ్ గారు అలాగ అడుగు పెడుతుంటే ఒక క్లారిటీ వచ్చింది. సినిమా క్లైమాక్స్ మాత్రం అంటే కంటతడి పెట్టిస్తాడు ఇంకా థియేటర్లో. ఇంకా నాకు ఇంకా ఎందుకో వేరే లెవెల్ అనిపిస్తుంది భయ్య. అసలు పెద్ద ట్రైలర్ ఇప్పుడు మీతో పాటు చూస్తాను నేను. అసలు నాకు అది చూసిన దగ్గర నుంచి ఒక రకంగా చెప్పాలంటే ఒక వైబ్. ఆ వైబ్ ఎలాంటిది అంటే ఒక రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోని పెట్టుకొని ఓరమాస్ క్యారెక్టర్ ఇచ్చి ఎంత ఎమోషన్ చూపించబోతున్నాడు అనేది నాకు కళ్ళకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఇంక ఫిక్స్ అయిపోండి. వన్స్ మాసు ఎమోషన్ మిక్స్ అయితే బాక్స్ ఆఫీస్ లెక్కలు మారిపోతాయి. సో ఇంకొకసారి మీతో పాటు కలిసి ట్రైలర్ చూద్దాం, ఒక్కొక్క షాట్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఇక్కడ ఏ కుర్రోడిని అడిగినా ఫేవరెట్ గేమ్ మారుతుంది తప్ప ఫేవరెట్ ప్లేయర్ మారట్లేదు. అంటే పెద్దిగాడు ఏది క్రికెట్గా కుస్తీగా కాదు, ప్రతి స్పోర్ట్లో కూడా అతనే తోపు. ఒక ఆట కూలీగా బుచ్చిబాబు ఏదైతే క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేశాడో నిజంగా ఇంకా రామ్ చరణ్ గారు ఓకే చేయడం అవన్నీ తలుచుకుంటుంటే లిటరల్లీ ఇద్దరికి కూడా హ్యాట్స్ ఆఫ్ భయ్య. అంటే ఏదో ఒక స్పోర్ట్స్ తీసుకుని దాన్ని మొత్తంగా సినిమాలో చూపించడం వేరు, కానీ ఒక ఆట కూలీ, ఒక కూలి పనికి వెళ్ళేవాడు ఒక ఆట కూలీగా మారి, అంటే ఆటలో గెలిస్తే ఆ వచ్చిన డబ్బులతో జీవనాన్ని గడిపే వ్యక్తిగా రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుందని మనకి ఫస్ట్ షాట్లోనే చూపించేశాడు. ఇక ఊరు మొత్తం అతన్ని ఎలా పొగుడుతుంది, అతన్ని ఎలా నెత్తిన పెట్టుకుంది, ఇంకా రామ్ చరణ్ అనేవాడిని ఊరు మొత్తం ఎలా ప్రైస్ చేస్తుంది అనేది మొదటి షాట్లోనే చెప్పాడు. సింపుల్గా బొమ్మనరాని క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఒకటే మాట, ఇక్కడ ప్రతి ఒడికి ఇష్టమైన ఫేవరెట్ స్పోర్ట్స్ మారుతున్నా తప్ప ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ మారట్లేదు. చూడండి డైలాగ్తో మంచి జస్టిఫికేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకా అలా కొనసాగుతుంటే మా పెద్దిగాడు గ్రౌండ్లోకి దిగాడు భయ్యా. బ్యాట్ తీయడమే కాల్తో తీసాడు. మమ్మ మీకు రివర్స్ స్వీప్ ఒకటి కొట్టాడు భయ్యా. రివర్స్ స్వీప్ అంటే మనం చూసాం, కానీ బాడీ తిరిపి ఇంక బుచ్చిబాబుని ఇంక నాకు అర్థమైపోతుంది భయ్యా. నువ్వు ఇంకా రామ్ చరణ్ గారి అభిమానులు థియేటర్లో నువ్వు ఇంకా శవాలే. ఇంకా ఫిక్స్ అయిపోండి. ఇక అలా ట్రావెల్ చేస్తూ రెగ్యులర్ని చూపించాడు. అది ఫేవరెట్ స్పోర్ట్స్ అతనే అంటున్నారు. అథ్లెట్ ఆయన కూడా ఫేవరెట్ పెద్ద అంటున్నారు. అమ్మమ్మమ్మమ్మ, నాకైతే కలర్ గ్రేడింగ్ నెక్స్ట్ డిఓపి వేరే లెవెల్లో ఉంది భయ్య. బాబ్బా స్టిల్ పడింది భయ్య. అటే నా పొగరు ఏంటది అమ్మ. ఇంకా అక్కడి నుంచి జాహ్నవి కపూర్ని తీసుకొస్తూ ఆకాశం నుంచి డైలాగ్ చూడండి ఒక్కసారి. ఆకాశం నుంచి చుక్కలు పడినట్టు ఈ పూట ఏమైనా విజయనగరంలో రాలి పడింది ఏట్రా. ఆ స్లాంగ్ ఏంటి భయ్యా, డిడక్షన్ ఏంటి భయ్యా, బాబోయ్ బాగా రూట్లోకి వెళ్ళిపోయాడు. రామ్ చరణ్ అనే వ్యక్తి అయితే రంగస్థలం సినిమా తర్వాత దానికి మించి చేయలేడేమో అనుకున్నారు, కానీ పెర్ఫార్మెన్స్ విషయంలో నాకు తెలిసి నెక్స్ట్ ఇక్కడ నుంచి పెర్ఫార్మెన్స్ అంటే రామ్ చరణ్ గారితో పోటీ పడలేదు ఏ హీరో అయినా, ఏ యాక్టర్ అయినా సరే ఇండియాలో. ఏంటి భయ్య అసలు ఆ డీటెయిలింగ్ ఏంటి, పక్కన సత్యానోగరం పెట్టారు. మమ్మమ్మమ్మమ్మ కొద్దిగా జాహ్నవి కపూర్ గారి డైలాగులు కొద్దిగా ఎక్స్ట్రాగా అనిపిస్తున్నాయి, కానీ అమ్మో శివన్న క్యారెక్టర్ తోపు ఉంది భయ్య. మా దివ్యాంది బాబా ఎలాంటి అంటారు సిట్టారా బాబు. మెయిన్ దివ్యాంది క్యారెక్టర్లో మాత్రం నచ్చింది ఏంటంటే మీర్జాపూర్కి ఎవరైతే డబ్బింగ్ చెప్పారో అదే ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పించడం చాలా మంచి డిసిషన్. కానీ నెక్స్ట్ అమ్మ లెఫ్ట్ హ్యాండ్తో ఇన్ఫీల్డ్ ఇసిరి పాడేస్తున్నాడు భయ్యా. బుచ్చిగాడికి మాత్రం రేంజ్ ఉండాలి. దీని అమ్మ సైకిల్ మీద షర్ట్ లేకుండా అమ్మ మనీ. గెలుపైన ఓటమైనా ఈ
కొండ కింద ఊరోడిది అవ్వాల. ఆ సీన్‌లో రామ్ చరణ్‌ని కంట్రోల్ చేస్తుంటే ఒక సింహాన్ని పట్టుకోవడానికి ఎలా ఇదవుద్దో అంటే అడవిలో ఉన్న సింహాన్ని పట్టుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారో ఆ సింహంలా ఉన్నాడు భయ్యా రామ్ చరణ్. నిజంగా తోపు ఆ సీన్ మాత్రం మామూలుగా లేదు. దీనమ్మా ట్రైలర్ అంతా ఒక ఎత్తు 2 నిమిషాలు 30 సెకండ్ల తర్వాత నుంచి స్టార్ట్ అయింది భయ్యా. ఎమోషనల్ సీన్స్ రామ్ చరణ్ గారిది. ఆ ఢిల్లీ రెడ్ ఫోర్ట్ చూపిస్తూ అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ అబ్బా! ఏంట్రా ఈ జర్నీ అసలా? ఏం చేస్తున్నారురా మా హీరోని? తోపురా బుచ్చిబాబు. అసలు నేను రంగస్థలం సినిమానే పెద్ద ఎమోషనల్ దానికి మించి రాదు తెలుగులో కూడా ఎప్పుడు తీయలేడు అనుకున్నాను. ట్రైలర్‌లోనే ఈ రేంజ్ ఎమోషన్ చూపిస్తున్నాడంటే సినిమా క్లైమాక్స్ నుంచి ఇంకా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఫిక్స్ అయిపోయింది ఫ్యాన్స్. నేషనల్ అవార్డు నడిచి రామ్ చరణ్ ఒళ్ళో పడుతుంది. లాస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ సాంగ్ కొద్దిగా చిన్న ఎడిటింగ్ చిన్నది ఏదో దెబ్బ కొట్టినట్టు అనిపించింది కానీ లాస్ట్లో ట్రాన్స్ఫర్మేషన్ అంటే క్రికెటర్ నుంచి కుస్తీ ఫైటర్గా అది కూడా ఓకే. కానీ నాకు ఒక షాట్ అయితే మాత్రం బెల్లం ఫ్యాక్టరీ ఫైట్ అనుకుంటా భయ్య అది. ఆ సీన్లో రామ్ చరణ్ గారు ఒక శవం ఉంది వెనకతల భయ్య అలా కూర్చొని ఉన్నాడు. జస్ట్ గాల్లో అంటే కాళ్ళ మీద కూర్చొని ఉన్నాడు. అది మాత్రం ఆ బడ్ బాడీ కానీ జగపతి బాబు గారిది అయ్యి ఆ సీన్ కనెక్ట్ అయ్యి అంటే ఆ ఫైట్కి ఒక 10 మినిట్స్ ఆ ఫైట్ తర్వాత 10 మినిట్స్ ఎమోషన్ కానీ వర్కౌట్ అయితే అది కానీ ఇంటర్వెల్ బ్లాక్ కానీ అయితే మాత్రం పిచ్చెక్కిపోతారు భయ్య ఫ్యాన్స్ కాదు న్యూట్రల్ ఆడియన్స్కి మెంటల్ వచ్చేది. ఈ బెల్లం ఫ్యాక్టరీ ఫైట్ అంటున్నారు కదా అదేనేమో డౌట్ కొడుతుంది. ఒక శవాన్ని పక్కన పెట్టుకుని ఫైట్ మాత్రం పడిందా వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది. దానికి తోడు ఒక డైలాగ్ ఉంది అంటే అలాగా జనాన్ని తీసుకొచ్చి పనిస్తున్నా మీకు ఎక్కువ అంటే ఒక్కసారి ఊహించుకోండి. ఓరమాస్ క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు ఎవడైతే అలాంటి మాటలు మాట్లాడాడో అలాంటి వాడితో ఒక ఫైట్ సీన్లో చితక్కొడితే ఎందుకంటే మనకి రంగస్థలంలో గుండెబ్బకి నేలకేసి బాతుడు అలా నానమ్మ గారి గురించి తప్పుగా మాట్లాడిన సీన్ తెలిసినప్పుడు అలాంటి సీక్వెన్స్ ఒక 2 పడితే మాత్రం అలాంటివి ఏంటి భయ్య రంగస్థలానికి మించి చూడబోతున్నాం మనం. సో ఓవరాల్గా పెద్ది అనే సినిమా చాలా వీడియోలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను. ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాస్ట్ అయ్యే ఓపెనింగ్స్తో పాటు బిగ్గెస్ట్ గ్రాస్ కొట్టబోతున్నాం. నెక్స్ట్ అంటే పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా మాట్లాడుకోవాలి కాబట్టి ఒకటే చెప్తున్నా. ఈ మధ్య మనకి బేజమ్స్ దబిడి అంటే సౌండ్ ఎక్కువ నాయిస్ ఎక్కువ ఉన్న బేజమ్స్ అలవాటు అయిపోయి ఏఆర్ రెహమాన్ గారు బేజం కొద్దిగా ఏదో తగ్గిందని ఎలా మాట్లాడుతున్నారు. క్లియర్గా చెప్పాలంటే ఇది ఒక కొత్త ప్రయోగం చేస్తున్నాడు బుచ్చిబాబు. ఇప్పటి వరకు గత 7-8 సంవత్సరాలుగా మనకు రిలీజ్ అవుతున్న బేజమ్స్ అన్నీ ఏంటి ట్రైలర్స్ అన్నీ ఏంటి హీరోని పొగడ్తలతో ముంచేసి డైలాగులు హీరో ఇలా బయటికి రాగానే హీరో షాట్ పడగానే దబిడి ఫుల్ నాయిసీ మ్యూజిక్లు బీజములు అవేవీ లేకుండా ప్యూర్ కంటెంట్ చూపించాడు ట్రైలర్లోనే. ఇక ఏఆర్ రెహమాన్ గారు బేజం అంటారా ఆయన బేజం తగ్గించడం వల్ల ఆ సీన్స్ అనేవి ఎలివేట్ అయ్యాయి. సీన్స్తో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా బేజం ఇంకా కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఈవెన్ నేను చూసిన మన కరుపు సినిమాలో కూడా వీరభద్రుడి సినిమాలో కూడా సీన్ వేరే అవుతుంది బేజం వేరే పడుతుంది అంటే ఫుల్ నాయిస్. అలాంటి నాయిస్లు ఏదీ లేకుండా చాలా అంటే చాలా నీట్గా ట్రైలర్ కట్ చేశారు. యాక్సెప్ట్ నాకు ఆ ట్రాన్సాక్షన్ షాట్ అయితే అంతగా అయితే మాత్రం ఎక్కలే అంటే ఎక్స్పెక్టెడ్ సంథింగ్. కానీ నాకు ఏంటంటే క్లియర్గా తెలుస్తుంది అది విఎఫ్ఎక్స్ అని. మనం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి విఎఫ్ఎక్స్ని తెలిస్తే అదే కదా అక్కడ కొద్దిగా జాగ్రత్త తీసుకుంటూ బాగున్నాం. నెక్స్ట్ మాత్రం చెప్తున్నా కదా ఈ ట్రైలర్ తర్వాత ఒక ఫైనల్ ట్రైలర్ ఉందట. అంటే సినిమా రిలీజ్కి వారం రోజులు 4 డేస్ ముందు ప్లాన్ చేస్తున్నారంట. ఆ ట్రైలర్లో ఓన్లీ ఎలివేషన్స్తోనే చంపేస్తారట. అంటే బుచ్చిబాబు ఈ ట్రైలర్ రిలీజ్ చేసింది ఇది ఒక ఎమోషనల్ రోల్ కోస్టర్ ఎమోషనల్తో నిండి ఉన్న సినిమాని ముందుగానే మనకి ఫిక్స్ చేసేసాడు. సో మళ్ళీ చెప్తున్నా ఒక మాస్ సినిమాకి ఎమోషనల్ కంటెంట్ కానీ ఇంకా పేలితే ఆ రికార్డులు వేరే లెవెల్లో ఉంటాయి. ఆ యాక్టింగ్ ఏంటి భయ్య అసలు రామ్ చరణ్ గారి ఆ కళ్ళల్లో కన్నీళ్ళు పెట్టుకుని నడుచుకుని వస్తున్న షాట్ అయితే నా ఫేవరెట్ షాట్ ఎంటైర్ ట్రైలర్లో. అందరూ ఏంటంటే క్రికెట్ షాట్ ఇది అది అంటున్నారు కానీ ఆయన ఏడుస్తూ నడుచుకుంటూ వస్తున్నాడు ఒక షాట్లో. ఆ ఒక్క షాట్ చాలు ప్యాక్ ఆడేస్తాడు
మీరు ఫిక్స్ అయిపోండి. రామ్ చరణ్ గారి అభిమానులు మీరు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేసుకోండి. ఇంకొక 2 సాంగులు రాబోతున్నాయి. ఆ 2 సాంగులతో పాటు నెక్స్ట్ ఇంకా జూన్ 3వ తారీఖున ఇండియాలో ఏ ఒక్క రికార్డు కూడా ప్రీమియర్స్ మిగలవు. 4వ తారీఖు నుంచి రికార్డుల వేట మొదలవుతుంది. ఆ రికార్డుల వేట 2000 కోట్ల వరకు ఆగదు. ఇది ఫిక్స్.